అభ్యంతరాలు మన వలన కలిగితే కలిగే నష్టమేమిటో యేసు తన శిష్యులకు తెలియచేసిన తరువాత, ఇప్పుడు ఎవరైనా సహోదరుడు లేక సహోదరిని కలిగి ఉండి వారు తమ ఎడల ఏదైనా తప్పిదం లేక పాపం చేసినట్లయితే మనం ఏమి చేయాలి అనే దానిని వివరించారు. నీ సహోదరుడు నీ విషయంలో పాపం చేస్తే, లేక నిన్ను బాధిస్తే, లేక తప్పు చేస్తే ఇది అతనితోనే నేరుగా మాట్లాడు. కూర్చొని తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని వలన కలిగిన నష్టమేంటో మాట్లాడు. అలా కాకుండా నీలో నీవే మదనపడటం లేక కనిపించిన ప్రతి వ్యక్తికి చెప్పుకోవటం వలన అస్సలు లాభముండదని యేసు చెప్పకనే చెబుతున్నారు. సమస్య పరిష్కారంలో మొదటి అడుగు గనక పనిచేయకపోతే రెండో అడుగు తీసుకోవాలి. ఒక 2-3 వ్యక్తులను వెంటబెట్టుకొని నీ సహోదరుని దగ్గరకు వెళ్ళి వారి ద్వారా మరలా అదే విషయాన్ని అనగా అదే దిద్దుబాటు ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు కూడా నీ సహోదరుడు వినుటకు ఇష్టపడకపోతే ముచ్చటగా 3వ అడుగును ప్రయత్నించమని యేసు చెప్పారు. ఈసారి సంఘానికి అనగా సంఘ పెద్దలకు తెలియచేయాలి. సంఘం యొక్క సహవాసం మనకెంతో అవసరం. మనిషి సంఘజీవి అని మనం చాలాసార్లు విన్నాం. దేవుని నెరిగిన బిడ్డల సంఘ సహవాసంలో మన బాధలను తెలియచేస్తాం, మన సంతోషాలను కూడా పంచుకుంటాం. గనుక విషయాన్ని సంఘానికి తెలియచేయాలి. ఇప్పుడు వారందరూ మన పక్షాన సహోదరునితో మాట్లాడతారు. అయినా కూడా వినకపోతే, ఆ కఠిన హృదయం మారకపోతే అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో అని యేసు చెప్పారు. యూదులు అన్యులతో సుంకరులతో అనగా పన్ను వసూలు చేసే వాళ్ళతో అస్సలు సహవాసం చేయరు. అయితే అతనితో సాంగత్యం మాని అతని కొరకు ప్రార్థించమని పౌలు తెస్సలోనికా సంఘానికి వ్రాసిన పత్రికలో గమనించవచ్చు. గనుక సంఘంగా అనగా 2-3 నా నామంలో ఎక్కడ కూడుతారో అక్కడ నేనుంటానని, మీరు భూమి మీద బంధించినవి పరలోకంలో బంధించబడతాయని, వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని యేసు తెలియచేశారు.